హాయ్ ఫ్రెండ్స్, బయట దొరికే పావు బాజీని ఇంట్లోనే మనం హెల్దీగా హైజీనిక్గా ఎలా చేసుకోవాలో చూద్దామా? వీడియోలోకి పదండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని కొంచెం బటర్ని వేసుకొని బటర్ కరిగేంత వరకు ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ను కూడా వేసుకొని మూడు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా వేయించుకోండి. ఫ్రోజన్ బఠానీ నేను వాడుతున్నానండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని అవి కూడా వాడుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేదంటే తొందరగా మెదగవు. కాబట్టి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకొని అందులోనే పొటాటో కూడా వేసుకొని వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో మీడియం సైజులో ఉన్న 3 టమాటాలను తీసుకొని ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీని వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అవి బాగా కలిసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో మనము ఉప్పును వేసుకొని, ఉప్పు వేయడం వల్ల అంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయి అన్నమాట. పసుపు, ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. బయట మార్కెట్లో అమ్మే పావుబాజీ మసాలా అమ్ముతారు కదా, అది 3 స్పూన్ల వరకు వేసుకొని మసాలాలు మొత్తం కర్రీ కలిసే విధంగా కలుపుకున్నాను. చూడండి ఎంత బాగా కలిసాయో. ఆ విధంగా కలుపుకోవడం వల్ల మనకి కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత తగినంత నీళ్లు పోసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని పెట్టుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆ విధంగా ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో దాన్ని మ్యాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కర్రీని మ్యాష్ చేసుకొని ఒక ప్యాన్లో బటర్ని వేసుకొని పావుని 2 సైడ్స్ కాల్చుకొని